ఏఐ సమ్మిట్ పేరుతో భారతదేశ ప్రజలను, అంతేకాకుండా ముఖ్యంగా భారతదేశ యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఈ రోజున ట్రంప్కు లొంగిపోయి భయపడి భారతదేశంతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నందుకు భారతదేశ యువత, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేయటం జరిగింది. దానికి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గూండాలు, రౌడీలందరూ కూడా కాంగ్రెస్ కార్యాలయాలపైన దాడి చేయటం, కాంగ్రెస్ నేతలపైన దాడి చేయటం అనేది హేయమైన చర్యగా భావిస్తా ఉన్నాను, ఖండిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకుని షో చేయాలి అని ఏఐ సమ్మిట్ ద్వారా ఒక ఆలోచన చేసినట్టుగా ప్రధానమంత్రి మోడీ కనిపిస్తా ఉన్నాడు. దానివల్ల భారతదేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. రీసెంట్గా బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా ఎటువంటి ప్రయోజనాలు కనిపించలేదనేది ప్రతిపక్షాలు విమర్శించింది వాస్తవం. మరి ఈ రోజున మోడీ కూడా అదే విధంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏమాత్రం అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకి భారతదేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటే, దీనివల్ల రైతులు కానీ యువత కానీ ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి భారతదేశంలో కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలని, ముఖ్యంగా యువత భవిష్యత్తును కాపాడటం కోసం యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేసినందుకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన దాడి చేయటమే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన భౌతిక దాడులకు కూడా బీజేపీ గూండాలు, అదేవిధంగా రౌడీలు ఈ రోజున ప్రయత్నించడం అనేది చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నేను స్వయంగా ఖండించాను. అంటే విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ పని చేస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి మరి కూటమి అధికారంలో ఉన్నటువంటి నేతలు, మీరు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని బాధ్యత గల వ్యక్తులైతే ఈ దాడులని ఖండించాలి. అదేవిధంగా కాంగ్రెస్ కార్యాలయాలపైన భౌతిక దాడులకు గాని పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా తక్షణమే అరెస్టు చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది.